హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నా మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ బాల్కనీకి వచ్చి చూసేసరికి చూడండి ఎంత మంచు. అండ్ యాక్చువల్లీ నేను ఈ క్లిప్ తీసింది 9 o'clockకి. ఆ టైంకి కూడా ఎంత మంచు ఉంది చూడండి. ఎండ ఉన్నా కూడా ఈ మంచు అయితే తగ్గట్లేదు. అండ్ ఇక్కడ చలి కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ నాతో పాటు పిల్లలు కూడా లెగిసిపోయారు. సో ఇంకా నెక్స్ట్ మనకి స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంటే కదా, అందుకే నేను ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేస్తున్నాను. సో ఇక్కడ బియ్యం పిండిలో కొంచెం పెరుగు కలిపి ఇంకా ఫేస్కి అప్లై చేసేస్తున్నాను. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవడమే. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఇలా ఫేస్ ప్యాక్లు అయితే అప్లై చేస్తూ ఉంటాను. పెద్దగా నేను మేకప్ ఏం వేయను కాబట్టి ఇంట్లో నార్మల్గా ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎలా రెడీ అవుతాను అనేది నేను ఇక్కడ క్లిప్ తీస్తున్నాను చూడండి. ఇక్కడ రోజ్ వాటర్ స్ప్రే చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. అంతే, బయట ఉన్న ఇంట్లో ఉన్న ఇలాగే రెడీ అవుతాను. అండ్ ఈరోజు సండే కదండి, అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, మీ ప్రిపరేషన్స్ ఏంటి, సెలబ్రేషన్స్ ఏంటి, ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో సండే కాబట్టి ఏదో స్పెషల్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ మటన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. ఇక్కడ చూడండి పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు, నేను అక్కడేమో వంట చేస్తున్నాను. అండ్ మీకు ఈ కర్రీ కావాలంటే నేను ఫుల్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను చూడండి. సో కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. సో అక్కడ కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది, నేను ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాను. అలాగా కొంచెంసేపు ఆ కర్రీ అవుతుంటుంది, ఇంకా పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి బాబు చూడండి ఇంకా కెమెరా దగ్గర చూస్తున్నాడు. ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది చూడండి. చాలా కలర్ఫుల్గా సూపర్ టేస్ట్ అయితే వచ్చేసింది. సో మనకి మటన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి. అండ్ ఇక్కడ వంట అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అయిపోయింది వంట అయ్యేసరికి. ఇక్కడ నేను ఇంకా తినేస్తున్నాను వేసుకొని. పిల్లలిద్దరు తినేశారు, అంటే మా పెద్ద బాబు తినేసాడు, బాబు ఇంకా పాలు తాగేసి ఆడుకుంటున్నాడు, నేను ఇక్కడ తినేస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.